Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapur, affiliated to Adikavinana University, Rajahmundry. Today we are discussing about the third BSc sixth semester in that cluster. Our cluster is the A1 paper. Our cluster is the A. Now we are discussing the A2 paper. Cluster lo A2 paper, ethnobotany and medicinal botany. In this paper, 3 units we are discussed. Already we are discussed. Now we are discussing about the 4th unit. This is the medicinal. అంటే మనం ఇప్పుడు వరకు ఫస్ట్ 3 యూనిట్స్ వచ్చి ఇథనో బాటనీ, నెక్స్ట్ ఇప్పుడు 4th యూనిట్ మెడిసినల్ బాటనీ అన్నమాట. ఈ 4th యూనిట్ వచ్చి హిస్టరీ, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్, ఇండిజినస్ మెడిసినల్ సైన్స్. In that category, we are discussing the 3 medicinal sciences: Ayurveda, Siddha and Unani. In our syllabus, these 3 medicinal sciences are given. Now we are discussing about that medicinal sciences. First we are discussing the Ayurveda. This is the most famous medicinal science in our India. ఆయుర్వేదం మనందరికీ తెలిసిందే. ఆయుర్వేద వైద్యం అంటాం. ఆ ఆయుర్వేద వైద్యం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. మనకి సిలబస్ లోపల అంటే క్లస్టర్ పేపర్ లోపల ఇథనో బాటనీ అండ్ మెడిసినల్ బాటనీ అని చెప్పేసి ఉంది కదా. ఆ పేపర్ లోపల మనకి ఇది 4th యూనిట్. దానిలో 3 మెడిసినల్ సైన్సెస్ గురించి ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఆయుర్వేదము, సిద్ధ వైద్యము, యునాని వైద్యము అని చెప్పేసి. అందులో ఒకటి మనం ఆయుర్వేదం గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్, వాట్ ఈస్ ద ఆయుర్వేద? ఆయుర్వేదం అంటే ఏంటంటే మనకి సిలబస్ లోపల ప్రతి ఒక్క దానికి సంబంధించి అంటే ఈచ్ మెడిసినల్ సైన్సెస్ గురించి డెఫినేషను, అలాగే ఆరిజిన్. అది ఇప్పుడు ఆయుర్వేదం గురించి ఉన్నాయి కదా, మనకి ఏమేమి అడిగారంటే సిలబస్ లోపల డెఫినేషన్ అడిగారు, స్కోప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు, హిస్టరీ, ఆరిజిన్, అలాగే పంచభూతాస్, సప్తధాతుస్, త్రిదోషాస్ అనేటటువంటి కాన్సెప్ట్స్ గురించి, పంచభూతాస్, సప్తధాతుస్, త్రిదోషాస్ అనేటటువంటి కాన్సెప్ట్స్, అలాగే రసాయన అంటే ట్రీట్మెంట్కి సంబంధించి, అలాగే ప్లాంట్స్ యూజ్డ్ ఇన్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అంటే ఒక ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏంటి ఆయుర్వేదంలో యూజ్ చేసేటటువంటి, ఇవన్నీ కూడా మనం ఈ 4th యూనిట్లో డిస్కస్ చేయాలన్నమాట. ఓన్లీ ఆయుర్వేదం గురించి. అలాగే సిద్ధ వైద్యం గురించి కూడా అదేవిధంగా యునాని గురించి. ఫస్ట్ ఆయుర్వేదం అంటే మీరు అందరు విన్న పదం ఏది? ఆయుర్వేదం. మనకి కేరళ ఆయుర్వేదం అంటే బాగా ఫేమస్, అవునా? ఆయుర్వేద ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ 2 words, ఆయుర్ అండ్ వేద. అంటే 2 పదాల కలయిక వలన ఏర్పడినటువంటి వర్డ్ ఆయుర్వేద. ఆయుర్ మీన్స్ ద హోల్ లైఫ్ స్పాన్ అంటే జీవితకాలం, అంటే జీవిత చక్రం సంబంధించి జీవితకాలాన్ని. వేద మీన్స్ టోటల్ నాలెడ్జ్ అండ్ సైన్స్. అంటే మన ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క లైఫ్ అంటే మన బాడీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉంటుంది కదా లైఫ్ స్పాన్. అంటే దానికి సంబంధించినటువంటి మన బాడీకి సంబంధించినటువంటి నాలెడ్జ్కి సంబంధించిందే ఆయుర్వేదం అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. ద నాలెడ్జ్ ఆఫ్ ద హోల్ లైఫ్ స్పాన్
సింపుల్గా చెప్పాలంటే ఆయుర్వేద, ద నాలెడ్జ్ ఆఫ్ హోల్ లైఫ్ స్పాన్. ద సైన్స్ ఆఫ్ ఆయుర్వేద therefore encompasses treatment of the knowledge of the whole lifespan. Its purpose is preserving the health of healthy and eliminating suffering of the sick. ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే హ్యూమన్ బీయింగ్ అంటే ఇప్పుడు మన హ్యూమన్ బీయింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హోల్ లైఫ్ స్పాన్, ఒక మనిషి లేదా ఒక జంతువు, ఇప్పుడు మనం ఒక మనిషి యొక్క రోగాన్ని అంటే ఇంటర్నల్గా ఉండేటటువంటి ఒక బాధని తొలగించడానికి కోసమే కదా ట్రీట్మెంట్ చేస్తాం. అంటే బాడీలో ఉండేటటువంటి బాధను తొలగించగలిగినట్లయితే మనము అప్పుడు బాడీ హెల్తీగా ఉంటుంది. అవునా? అదే ఇది చేసేటటువంటిది ఆయుర్వేద సైన్స్ చేసేటటువంటి ప్రాసెస్. అంటే ఎలిమినేటింగ్ ద సఫరింగ్ ఆఫ్ ద సిక్, అంటే రోగంతో బాధపడే వారికి, అంటే రోగం అంటే ఏంటంటే ఇంటర్నల్గా ఒక ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ప్రివెంట్ చేయడమే, అది చేసేటటువంటిదే ఆయుర్వేదం అని అర్థం. ఫస్ట్ దీని యొక్క హిస్టరీ ఏంటి, అసలు ఎలా వచ్చింది ఆయుర్వేదం, ఎలా ఏర్పడింది? ద వర్డ్ ఆయుర్వేదం ఆరిజినేటెడ్ ఫ్రమ్ ది సంస్కృత్ వర్డ్, ఒక సంస్కృతమైన పదం నుంచి వచ్చిందంట. ఆయుర్వేద విచ్ కంటిన్యూస్ టు బి వన్ ఆఫ్ ద వరల్డ్ మోస్ట్ సోఫిస్టికేటెడ్ అండ్ పవర్ఫుల్ మైండ్ బాడీ హెల్త్ సిస్టమ్. ఏంటి అంటే మన బాడీ, ఫిజికల్ బాడీ యొక్క స్ట్రక్చర్ గురించే కాదు, మెంటల్గా కూడా హెల్తీగా ఉండేలాగా చేసేటటువంటి ఒక వరల్డ్ ఫేమస్ సైన్స్ కింద మనం చెప్పుకోవచ్చు దీన్ని. ఆయుర్వేద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఈజ్ యాక్సెప్టెడ్ యాజ్ ద ఓల్డెస్ట్ మెడిసిన్ సిస్టమ్ that is supposed to be more effective cases than modern therapies. అంటే ఈ ఆయుర్వేదాన్ని చాలామంది, అంటే ఇప్పుడు మన ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా ఆల్ కాంటినెంట్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేసినటువంటి చాలా అంటే ఓల్డెస్ట్ మెడిసినల్ సిస్టమ్, అంటే వైద్య విధానము అని చెప్పొచ్చు. బాగా పురాతనమైనటువంటి వైద్య విధానంగా. ఇప్పుడంటే నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్ మెడిసిన్స్ వచ్చేసినాయి, దానికంటే చాలా దిట్టైనటువంటిది ఈ ఆయుర్వేదం అన్నమాట. ద ఆరిజిన్ ఆఫ్ ఆయుర్వేద హ్యాస్ బీన్ లాస్ట్ antiquity, but their concepts were nurtured between 2500 to 500 BC in India. అంటే మన ఆయుర్వేదంకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, అంటే ఏ కాలంలో ఉపయోగించారు ఈ ఆయుర్వేదాన్ని అన్నప్పుడు బిఫోర్ క్రీస్తు పూర్వమే, అంటే ఇంచుమించుగా 2500 to 500 BC ఆ కాలంలో ఈ ఆయుర్వేదం ఉన్నట్టుగా మనకి ఒక ఆనవాళ్ళు ఉన్నాయన్నమాట. ఆయుర్వేద కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ అబౌట్ 900 BC. దస్ ఆయుర్వేద లిటరల్లీ మీన్స్ సైన్స్ ఆఫ్ లైఫ్. అంటే మనకి పుస్తకాలు అయ్యి ఉంటాయి కదా, గ్రంథాలు రాసినటువంటివి, తాళపత్ర గ్రంథాలను లేకపోతే ఏదో ఒక రూపంలో, మనకు మాత్రం అందుబాటులోకి వచ్చింది 900 BCలో అని చెప్పేసి. ద ఇండియన్ హిందూ మైథలాజికల్ స్టేటస్, అంటే ఇట్ మీన్స్ ద ఇండియన్ హిందూ మైథలాజికల్ స్టేట్స్ 4 వేదాస్, అంటే మనకి వేదాల కాలం అని చెప్పేసి చెప్తూ ఉంటారు, వేదకాలం అని చెప్పేసి, అంటే 4 వేదాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటాం కదా. ఆ వేదాలు ఎవరు రాశారంటే ఆర్యన్స్ రాశారని చెప్పేసి. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద.
ఈ 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఈ 4 వేదాలు మనకి ఏ వేదంలో చెప్పబడిందంటే ఆయుర్వేదం. ఇట్ ఈజ్ మోస్ట్ యాన్సియంట్ ఇండిజినస్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ dating back to Vedic age. The Ayurveda is said to be an Upaveda of Atharvana Veda. అంటే మనకి అథర్వణ వేదంలో ఉపవేదాలు, ఆ ఉపవేదంలో ఈ ఆయుర్వేదం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడిందనమాట. ద ఆఫ్టర్ ఓవర్ emphasized concept of treatment of disease is only a segment of system. Charaka Samhita, this is the one of the most famous book. Charaka Samhita, that is written in the 1900 BC, the first recorded book with the concepts of practice of Ayurveda. అంటే ఆయుర్వేదం గురించి మనకు మొట్టమొదటిసారిగా చెప్పబడినటువంటి పుస్తకం ఏదంటే చరక సంహిత. దానిలో ఈ ఆయుర్వేదం యొక్క కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, త్రిదోష, పంచభూత, సప్తధాతుస్, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడిందనమాట. దిస్ డిస్క్రైబ్స్ 341 ప్లాంట్స్ అండ్ ప్రొడక్ట్స్ యూజ్డ్ ఇన్ మెడిసిన్. అంటే ఈ చరక సంహిత, చరక అనే ఒక అతను ఉన్నారు, ఆయన వైద్యుడే. అతను రాసినటువంటి ఈ బుక్ లోపల 341 ప్లాంట్స్, 341 మొక్కలు, వాటి యొక్క ఉత్పత్తులు, 341 ప్లాంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మెడిసినల్ సిస్టమ్. అంటే ఈ మొక్కలన్నిటిని కూడా ఉపయోగించడం జరిగిందన్నమాట. ఇది చరక సంహిత పుస్తకంలో రికార్డ్ చేయబడింది. దీని తర్వాత సుశ్రుత సంహిత, సుశ్రుత మహర్షి. అంటే ఇప్పుడు మనం డాక్టర్స్ అంటున్నాం, అప్పుడు మహర్షుల కిందనే ఉండేవారు, వైద్యశాస్త్రం చదివినవారు. సుశ్రుత మహర్షి అని చెప్పేసి ఫేమస్గా ఉండేవారు. అతను 600 BC was the next literature of Ayurveda that has special emphasis on surgery. ఇతను ఇందులో ఫేమస్ సర్జరీ చేయడంలో, అంటే ఆపరేషన్స్ చేయడంలో స్పెషలైజ్డ్ అనమాట ఇతను. సుశ్రుత సంహిత, అదే సుశ్రుత మహర్షి. అంటే 600 BC కాలంలోనే ఆపరేషన్స్ చేశారనమాట. ఇట్ డిస్క్రైబ్ 395 మెడిసినల్ ప్లాంట్స్. ఇతను రాసినటువంటి సుశ్రుత సంహిత అనే పుస్తకం లోపల 395 మెడిసినల్ ప్లాంట్స్, అలాగే 57 డ్రగ్స్ ఆఫ్ యానిమల్ ఆరిజిన్, అంటే యానిమల్స్ నుంచి కూడా తయారు చేసినటువంటి డ్రగ్స్ని ఇతను వాడారనమాట. అలాగే 4 మినరల్స్, మెటల్స్ యాజ్ అ థెరప్యూటిక్ ఏజెంట్స్. అంటే ఓన్లీ మొక్కలే కాదు, జంతు సంబంధమైనటువంటి ప్రొడక్ట్స్ని కూడా యూస్ చేశారు. అలాగే మెటల్స్ని, మినరల్స్ని కూడా యూస్ చేయడం జరిగిందనమాట. అంటే మన ఓల్డెన్ డేస్ లోపల ఫేమస్ డాక్టర్స్ ఎవరంటే బిఫోర్ క్రిస్ట్ చరక అండ్ సుశ్రుత, బోత్ ఆర్ ద ఫేమస్ ఆయుర్వేద డాక్టర్స్. ఇతనేమో నార్మల్గా ట్రీట్మెంట్ చేశారు చరక. సుశ్రుత మహర్షి అయితే దట్ కెన్ సర్జరీస్, అతను సర్జరీస్ చేశారంట. నెక్స్ట్ వచ్చి నాగార్జున వాజ్ ద ఫేమస్ ఆయుర్వేదిక్ డాక్టర్. నాగార్జున అంటే నాట్ హీరో. ఓల్డెన్స్లో మనకి నాగార్జున సాగర్ అనే పేరు ఉంది కదా, అతని పేరు మీదుగా వచ్చింది. నాగార్జున వాజ్ ద ఫేమస్ ఆయుర్వేదిక్ డాక్టర్ హూ రోట్ కమెంటరీస్ ఆన్ క్లాసికల్ ఆయుర్వేద. నెక్స్ట్ అతని తర్వాత భావప్రకాష్. ఇలాగా 1 by 1 తర్వాత ఒక్కొక్కరుగా, అంటే మనకి ఓల్డ్
ఆయుర్వేదం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు, ట్రీట్మెంట్ చేసినటువంటి వైద్యులు ఎవరైనా ఉన్నారంటే చరక అండ్ సుశ్రుత. తర్వాత బోల్డ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ వచ్చారు. దిస్ ఈజ్ ద హిస్టరీ అండ్ ఆరిజిన్. నెక్స్ట్, స్కోప్. Ayurveda has a great scope in India because of Ayurveda originated in India and it's going nowadays. అంటే ఈ ఆయుర్వేదం అనేటటువంటిది ఇండియా, అంటే మనం అంటాం కదా ఎక్కడ ఏర్పడింది అంటే ఇండియాలో ఏర్పడింది ఇది ఆయుర్వేదం. ప్రజెంట్ కూడా రన్నింగ్లో ఉంది ఆయుర్వేదం, మనందరికి తెలిసినటువంటి విషయం. కేరళ వైద్యం అన్నాను కదా. So many foreigners were arriving in India for the treatment of Ayurveda medicine. All kinds of Ayurveda treatments and Panchakarma therapies can be available in India, especially in Kerala. మనం వినే ఉంటాం పంచకర్మ అని చెప్పేసి. ఆయుర్వేదంలో ఒక ఫేమస్ ట్రీట్మెంట్ అన్నమాట. అంటే ఒక అరోమాటిక్ ఆయిల్స్ ఉన్నటువంటి ఒక బౌల్ని యూస్ చేసి బాడీలో ఉండేటటువంటి వేస్ట్ మెటీరియల్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేస్తారనమాట. పంచ అంటే మన బాడీలో ఉండేటటువంటి పంచభూతాస్, అంటే మన బాడీలో ఉండే వేడి, ఎయిర్ని, ఇలాగా అంటే పంచభూతాస్ అంటాం కదా. జనరల్గా అయితే ఎన్విరాన్మెంట్లో ఉంటాయి, అవన్నీ కూడా మన బాడీలో ఉంటాయి అనేది ఈ కాన్సెప్ట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత మీకు అర్థమవుతుంది. పంచకర్మ అనేటటువంటి థెరపీ ద్వారా బాడీని హెల్తీగా తయారు చేస్తారనమాట. అంటే స్ట్రెస్ ఫ్రీ బాడీ అనేటటువంటి తయారవుతుంది. అది ఎక్కువగా మనకి కేరళలో అవైలబుల్గా ఉందన్నమాట. ఆయుర్వేద ఈజ్ ద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ దట్ ఎవాల్వ్డ్ ఇన్ ఇండియా విత్ rationally logical foundation and it has survived as a distinct entity from remote antiquity to the present day. అంటే ఇక్కడ మనకి ఆయుర్వేదం మెడిసిన్ అనేటటువంటిది ఇండియాలో బాగా అభివృద్ధి చెందింది కదా. ఇప్పుడు కూడా బాగా ఎక్కువగా ఆయుర్వేదం అనేటటువంటిది కంట్రోల్ చేస్తూ ఉంది. కరెంట్లీ ఇట్ ఈజ్ నాట్ లీగల్ టు ప్రాక్టీస్ ద ఫుల్ స్కోప్ ఆఫ్ ఆయుర్వేద. అంటే ఇది అందరూ అంటే ప్రతి ఒక్కరు ఈ మెడిసిన్ని, అంటే ఈ సిస్టమ్ని యూస్ చేయాలి. యూస్ చేసే అంటే మనకి లీగల్ ఇల్లీగల్ అని చెప్పేసి ఉంటుంది కదా. అంటే మొక్కల్ని పసరు వైద్యం కింద మన వాళ్ళు లెక్క కడుతూ ఉంటారు కొంతమంది దీన్ని. అందువల్ల అన్ని చోట్ల దీనికి లాపరంగా ట్రీట్మెంట్ చేయడానికి కుదరదన్నమాట. అంటే కరెంట్లీ ఇట్ ఈస్ నాట్ లీగల్ టు ద ప్రాక్టీస్ ద ఫుల్ స్కోప్ ఆఫ్ ఆయుర్వేద ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇన్ ఇండియా. అంటే ఎలా పడితే అలా ట్రీట్మెంట్ చేయడం కుదరదు కదా. అందువల్ల చాలామంది అంటే మొక్కలను ఉపయోగించి ఏదో ట్రీట్మెంట్ చేస్తారంట అని చెప్పేసి అదొక అపోహ అన్నమాట. అంటే మొక్కలతో చేసేటటువంటి ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా, అంటే ఆ మొక్కలో ఏ డ్రగ్ ఉందో ఏంటుందో తెలియదు కదా. అందువల్ల దాన్ని చాలా చోట్ల లీగల్గా ప్రాక్టీస్ చేయడానికి ఒప్పుకోరన్నమాట. ఆయుర్వేద ఈజ్ చీప్ అండ్ అఫోర్డబుల్. There is a holistic approach caring for the entire body. అంటే మనకి చాలా తక్కువ కాస్ట్లో దొరికేటటువంటి ఒక రకమైనటువంటి ట్రీట్మెంటు. అట్ ది సేమ్ టైం మన బాడీ అంతా కూడా ఫ్రీ ఫ్రమ్ ద డిసీజ్, ఫ్రీ ఫ్రమ్ ద స్ట్రెస్. అంటే మన బాడీ గురించి కేర్ తీసుకోవడం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుందన్నమాట. ద మెడిసిన్స్ ఆర్ నాట్ ఇన్వేసివ్ అండ్ దేర్ఫోర్ డు నాట్ విటేట్ ద హ్యూమన్ సిస్టమ్ నార్ దీస్ ఆర్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అంటే మనకి ఈ ఆయుర్వేద వైద్యం వెంటనే
అంటే జనరల్గా మనకి ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ వేసుకున్నాం అనుకోండి, 1 గంటకో 2 గంటలకో రిలీఫ్ వస్తూ ఉంటుంది. ఇది అలా వెంటనే రిలీఫ్ ఇచ్చే రకం కాదు ఆయుర్వేదం అనేటటువంటిది. అంటే దట్ కెన్ టేక్ ఇన్ ద సమ్ ఆఫ్ టైం. కాస్త సమయం తీసుకుని మనకి బాడీ మీద పనిచేస్తుంది అన్నమాట. కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అంటే నష్టాలు ఉండవు. మ్యాక్సిమం లాభాలే ఉంటాయి కానీ ఆయుర్వేద మెడిసిన్ వల్ల నష్టాలు ఉండవు. ఆయుర్వేద హ్యాస్ ద 8 branches. Its approach to medicine treatments is to focus on the person rather than the diseases. అంటే మనకి ఈ ఆయుర్వేదం లోపల 8 శాఖలు ఉన్నాయన్నమాట, 8 branches. అంటే ఒక్కొక్క మనం ట్రీట్మెంట్ చేసే విధానాన్ని బట్టి ఉంటాం కదా, దేనికి ట్రీట్మెంట్ చేస్తే ఆ బ్రాంచ్ కింద. ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం, కళ్ళకి ముక్కుకి నోరుకి కలిపి చేసేవాడు ఈఎన్టీ డాక్టర్ అని చెప్పేసి. ఓన్లీ పిల్లలకు సంబంధించి చిల్డ్రన్ స్పెషలిస్ట్ అంటాం. గర్భిణీ స్త్రీలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించి గైనకాలజిస్ట్. అలాగే నరాలకు సంబంధించి న్యూరాలజిస్ట్. ఇలాగ పేర్లు ఉంటాయి కదా. అలాగే ఇక్కడ దేనికి ట్రీట్మెంట్ చేస్తే దాన్ని బట్టి ఒక పేరు అన్నమాట ఇక్కడ. అందువల్ల 8 బ్రాంచెస్ కింద డివైడ్ చేయడం జరిగింది ఆయుర్వేదాన్ని. ఇక్కడ కాయ చికిత్స, కాయం మీన్స్ బాడీకి నార్మల్గా చేసేటటువంటి ట్రీట్మెంట్. దాన్ని మెడిసిన్స్ అంటే మనం మెడిసిన్స్ ఇచ్చి ఏయో గుళికలు లాంటివో లేకపోతే జ్యూస్ లాంటివో ఇలాగ ఇచ్చి చేస్తూ ఉంటారు, లీఫ్ జ్యూసు అలాగా. అలాగే శల్య చికిత్స అంటే సర్జరీ చేయడం, ఆపరేషన్స్ చేసేవారు, దాన్ని శల్య చికిత్స అంటాం. అలాగే సలైక్య అంటే ఈఎన్టీ అని చెప్పేసి రాస్తాం. ఈఎన్టీ అంటే ఇయర్, నోస్, థ్రోట్ ఇలా ఉంటాయి కదా, దానికి సంబంధించి చేసేవాళ్ళు సలైక్య ట్రీట్మెంట్, అది సలైక్య అంటాం అన్నమాట చికిత్స. బాల చికిత్స అంటే చిన్నపిల్లలకు చేసేటటువంటిది, పీడియాట్రిక్ ట్రీట్మెంట్. అలాగే జర అంటే జెనెటిక్ బేసిక్ ట్రీట్మెంట్ రిలేటెడ్ టు ద జెనెటిక్స్. రసాయన కెమికల్స్ అంటే ప్లాంట్స్ యూజ్ చేయకుండా కెమికల్స్ని యూజ్ చేసేటటువంటి ట్రీట్మెంట్ రసాయన. అలాగే విజికర్మ ట్రీట్మెంట్ విత్ రిజువైనైజేషన్ అండ్ అఫ్రోడిసిస్. అంటే రిజువైనేషన్ అంటే మనం ఏమంటారు, యంగ్గా కనిపించేలాగా చేయడం. అంటే ఓల్డ్ పీపుల్స్ కూడా యంగ్గా ఉండేలాగా చేసేటటువంటి ఒక ట్రీట్మెంట్ విజికర్మ చికిత్స అనేటువంటి. అంటే ఇవి 8 బ్రాంచెస్ కింద ఈ విధంగా మెన్షన్ చేశారన్నమాట వాళ్ళు. అలాగే గ్రాహం ప్లానెటరీ ఎఫెక్ట్, మన వాళ్ళు గ్రహాల ప్రభావం అంటారు కదా, మనం చెప్పుకోవాలంటే గ్రహణం మొర్రి అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. కాకపోతే అప్పుడు ఓల్డెన్ డేస్లో ఏదో రాహువులు కేతువులు అయ్యి అని చెప్పేసి వాటి యొక్క ఎఫెక్ట్ బాడీస్ మీద ఉంటుందని అని చెప్పేసి అప్పుడు టాక్సాలజీ అంటే మనకి విష ప్రయోగం జరిగిందని చెప్పేసి అంటూ ఉంటారు కదా, ఆ విష ప్రయోగాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసేటటువంటిది విష చికిత్స అని చెప్పేసి. ఇలాగే ఇన్ని బ్రాంచెస్ కింద డివైడ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ దిస్ ఈజ్ ద హిస్టరీ, ఆరిజిన్ అండ్ స్కోప్ అట్లా కాన్సెప్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి? ఆ బేసిక్ కాన్సెప్ట్స్ మనకి ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ అనగానే మనకి 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. సప్తధాతుస్, పంచభూతాస్, త్రిదోషాస్ అనేటటువంటి ఈ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయన్నమాట. ఆ 3 కాన్సెప్ట్స్ గురించి మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. సప్త పేరులోనుంది, 7 ధాతుస్ అంటే మన బాడీలో ఉండేటటువంటి 7 ఫ్లూయిడ్స్ అండ్ టిష్యూస్ గురించి అన్నమాట.
మన బాడీ లోపల టిష్యూస్ ఉంటాయి కదా, ఫ్లూయిడ్స్ అన్నీ దానికి సంబంధించినటువంటిది. ఫ్రమ్ అనాటమీ వ్యూ ధాతు రిఫర్స్ టు ద టిష్యూ, అంటే టిష్యూస్ మన బాడీలో ఉండే టిష్యూస్ సంబంధించి అనమాట. ఇన్ రసశాస్త్ర ధాతు స్టాండ్స్ ఫర్ ద మినరల్స్. టిష్యూలో ఉండేవేంటి మినరల్సే కదా, ఆ మినరల్స్ యొక్క సహాయంతో మనకి టిష్యూ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది. అకార్డింగ్ టు ఆయుర్వేదిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, the 7 dhatus are chiefly responsible for the immunity. అంటే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ పెరగడానికి 7 ధాతుస్, అంటే దానిలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటే హెల్తీగా ఉంటుందన్నమాట. ఆ 7 ఏంటి? దేర్ ఆర్ ద రస, ఫుడ్ జ్యూసెస్, అంటే ప్లాస్మా అంటాం అనమాట. మన బాడీలో మనకి బ్లడ్ పైన వాటర్ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది చూసారా, దాన్ని అలాగ ప్లాస్మా అంటే రస అంటాం. రక్త, హిమోగ్లోబిన్ పోర్షన్ ఆఫ్ ద బ్లడ్. మాంస, మజిల్ టిష్యూ. మేధాస్, ఫ్యాట్, కొవ్వు అన్నమాట. అస్థి, బోన్ టిష్యూ. మజ్జ, బోన్ మ్యారో. శుక్ర, సెమెన్ ఫ్లూయిడ్. దీస్ ఆర్ ద 7. రస, రక్త, మాంస, మేధాస్, అస్థి, మజ్జ, శుక్ర. దీస్ ఆర్ ద 7 ధాతుస్. అంటే రసతో స్టార్ట్ అయ్యి శుక్రతో క్లోజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ మన బాడీ యొక్క స్ట్రక్చర్ లోపల, అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ ఫుడ్ ఏ విధంగా కన్వర్టెడ్ అవుతుంది మన బాడీ లోపల, మనం తీసుకున్నటువంటి ఫుడ్ కాస్త మోడిఫికేషన్స్ జరుగుతూ మన బాడీలో ఎలా ఫిక్స్ అవుతుంది అనే దానికి సంబంధించి ఇక్కడ 7 ధాతుస్, సప్తధాతుస్. ద గ్రోత్ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈజ్ డిపెండ్ ఆన్ ది 7 ధాతుస్. ఈ 7 ధాతుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనకి ఏదైనా రోగం వస్తుంది అంటే ఈ 7 దేంట్లో అయినా ప్రాబ్లం క్రియేట్ అయిందంటే మనకి డిసీజ్ వచ్చినట్టే. దీస్ 7 ధాతుస్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. ఈ 7 ధాతుస్, ఈ సప్తధాతుస్ అనేటటువంటి 5 ఎలిమెంట్స్ తోటి తయారై ఉంటాయి. వాటిని మనం పంచభూతాస్ అంటాం. ఈవెన్ దేర్ ఈజ్ అన్ ఇంబ్యాలెన్స్ ఇన్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ధాతుస్, ద రిజల్ట్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డిసీజెస్. అంటే ఈ 7 సప్తధాతుస్ లోపల అంటే పర్ఫెక్ట్గా లేకపోతే మనకి ఈ 7 ధాతుస్ అంటే మనకి ఇవి 7 కూడా పర్ఫెక్ట్గా లేకపోతే, అంటే బ్యాలెన్స్డ్గా లేకపోతే, అంటే ఇంబ్యాలెన్స్ అనేటటువంటిది వస్తే మనకి డిసీజ్ రావడానికి కారణమవుతుంది అనమాట. అంటే ఏదో ఒక లోపం, దాన్ని మనం డిసీజ్ కింద చెప్తూ ఉంటాం. దాన్ని ప్రివెంట్ చేయడం కోసం మనం దాన్ని సరి చేయాలి. ఇప్పుడు బ్లడ్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి, దట్ కెన్ కాజ్ ద డిసీజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీమియా అనుకుందాం. బ్లడ్ పర్ఫెక్ట్గా ప్రొడక్షన్ లేకపోతే ఏమవుతుంది, మనకి ఎనీమియా రోగం వస్తుంది. వైట్ బ్లడ్ సెల్స్ సరిగ్గా లేకపోయినాయి అనుకోండి, లుకేమియా, క్యాన్సర్. అంటే ఇలాగా ఒక్కొక్కటి ఐడెంటిఫై చేసుకోవడానికి చెప్తున్నాను. సరే, ఫార్మేషన్ ఆఫ్ ధాతుస్. ఈ సప్తధాతుస్ అన్నాం కదా, ఈ సప్తధాతుస్ ఎలాగ ఏర్పడతాయి మన బాడీ లోపల అని చెప్పేసి మీకు సప్తధాతుస్ గురించి ఎక్స్ప్లెనేషన్ అనమాట. వెన్ ద ఫుడ్ వి ఈట్ ఈజ్ డైజెస్టెడ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ 3 పోర్షన్స్. మీకు ఈ సప్తధాతుస్ ఎందుకంటే ఇండివిజువల్గా కాన్సెప్ట్ అడిగినప్పుడు సప్తధాతుస్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాల్సి వస్తుంది. ఆ పర్పస్ కోసం మేము ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓవరాల్గా అడిగినప్పుడు దీని ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు మీకు. ఫస్ట్ మనకి రస అనేటటువంటిది ఎలాగొస్తుంది దానికి సంబంధించి, అంటే మనకి ఇక్కడ మనం ఫుడ్ తింటాం కదా, ఆ ఫుడ్ డైజెస్ట్ అవుతుంది కదా, డైజెస్ట్ అయిన తర్వాత మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ అవుతుందంట. ద గ్రాస్ అన్డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వేస్ట్ ప్రొడక్ట్స్. మనం తీసుకున్నటువంటి ఫుడ్ డైజెషన్ జరిగి ప్రాసెస్ అవుతూ ఉంటుంది కదా, అక్కడ మనకు డైజెస్ట్ అవ్వలేనటువంటిది అన్డైజెస్టెడ్ ఫుడ్ అంటే వేస్ట్ మెటీరియల్. ఆ వేస్ట్ మెటీరియల్ కాస్త మనకి దట్ కెన్ రీచ్ టు ద యానస్ పార్ట్.
అదే మిడిల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ వన్ ఆఫ్ ద టిష్యూ. అంటే మనకి స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర మనకి డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ అబ్జార్బ్ చేసుకుంటుంది కదా టిష్యూ. అబ్జార్బ్ చేసుకునేది ఎక్కడ? మనకి స్మాల్ ఇంటెస్టైన్ లోపల. వేస్ట్ అయితే బిగ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది. అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫుడ్, మనం తీసుకున్నటువంటి ఫుడ్లో ఉండేటటువంటి మినరల్స్ కానీ లేదా అందులో ఉండేటటువంటి విటమిన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ కూడా మన బాడీకి పట్టేలా చేసేది స్మాల్ ఇంటెస్టైన్. దాంట్లో విల్లీస్ ఉంటాయి. ఆ విల్లీస్ ద్వారా అబ్జార్ప్షన్ చేసుకుని అంటే బ్లడ్లోనికి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తుంది. అది మనకి టిష్యూ ఫార్మేషన్కి ఉపయోగపడేటటువంటిది మిడిల్ అనేది. అలాగే ద సబ్ట్లెస్ట్ ఫామ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ద ఉజాస్, ద ఇమ్యూనిటీ. అంటే ఇంకా ఇది మూడో భాగం, మన బాడీ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసేటటువంటిది. మన బాడీ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసేటటువంటిది. అంటే మనకి బ్లడ్లోకి వెళ్ళిపోయింది అనుకోండి, బ్లడ్ ద్వారా బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. స్ప్రెడ్ అయినప్పుడు అందులో ఇమ్యూనిటీ పవర్కి సంబంధించి ఇమ్యూనోగ్లోబులిన్ అని చెప్పేసి ఉంటాయి. దానికి అంటే ఇమ్యూనిటీ పవర్ మనం తీసుకున్నటువంటి ఫుడ్లో 3 భాగాల కింద డివైడ్ చేసాము. ఒకటేమో వేస్ట్, రెండోదేమో టిష్యూ ఫార్మేషన్కి ఉపయోగపడేది, మూడోదేమో ఇమ్యూనిటీ పవర్కి ఉపయోగపడేటటువంటిది. All the 7 elements tissues of the body contains their own Agni to metabolize the nutrients supplied to them through channel of circulation. అంటే మన బ్లడ్ ద్వారానే కదా మొత్తం మనం తీసుకున్నటువంటి ఫుడ్ అంతా కూడా రన్ అప్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి అగ్ని అంటే ఫైర్. ఆ ఫైర్తో కూడుకున్నటువంటి ఫుడ్ అంటే ఇప్పుడు మనం తిన్నది అరగాలంటే డైజెషన్, అందులో ఉండేటటువంటి ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది, అవునా? అలాగే ప్రతిదానికి అగ్ని అని చెప్పేసి చేర్చి ఉంటుంది అన్నమాట. ఇక్కడ రసాగ్ని, రక్తాగ్ని, రక్తాగ్ని, మాంసాగ్ని, మేధాగ్ని, ఇలాగ పేర్లతో పిలుచుకుంటాం అన్నమాట. అవన్నీ ఎలా ఉన్నా మీకు ఆ 7 ధాతుస్ ఫార్మేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ రసాగ్ని. అకార్డింగ్ టు ఆయుర్వేదిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, రస presents the first dhatu. Rasa is the major and primary constituent of the human body. Rasa represents the fluids of the human body and it's mainly concerned with the nourishment and strengthening the blood. ఏమంటారు, శోషరసం అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది కాస్త డైజెషన్ జరుగుతూ ఉంటుంది. డైజెషన్ జరిగి దట్ కెన్ ఫార్మ్ ద సమ్ ఆఫ్ లిక్విడ్గా ఉండేటటువంటి ఒక సబ్స్టెన్స్ అని చెప్పలేము, సెమీ సాలిడ్గా ఉండేటటువంటి ఫ్లూయిడ్ కింద తయారవుతూ ఉంటుంది అనమాట. పూర్తిగా సాలిడ్ కాదు, అలాగని పూర్తిగా లిక్విడ్ కాదు, సెమీ సాలిడ్ కండిషన్లో ఉంటుంది. అందులో ఉండేటటువంటి ఫుడ్ అంతా కూడా అబ్జార్ప్షన్ జరుగుతుంది. అంటే మనకి మేజర్ న్యూట్రిషన్, నరిష్మెంట్ అండ్ స్ట్రెంథనింగ్ ద బ్లడ్. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ కాస్త డైజెస్టేషన్ అయిపోయి మన బాడీలోకి అంటే బ్లడ్లోనికి వెళ్తూ ఉంటుందన్నమాట. వన్స్ ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ కంప్లీట్, ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ ఏ లిక్విడ్, టెక్టైల్ అంటాం. అంటే మనకి డైజెషన్ అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్తుంది. డైజెస్టివ్ సిస్టంలోకి వెళ్ళాక మనకి లివర్లో నుంచి సమ్ ఆఫ్ జ్యూసెస్ రిలీజ్ అవుతాయి. అలాగే మిగిలిన పార్ట్స్లో నుంచి కూడా జ్యూసెస్ రిలీజ్ అయ్యి ఆ జ్యూసెస్ యాడ్ అవ్వడం ద్వారా స్టమక్లో ఉండే HCl ఎఫెక్ట్ వలన అన్నిటి వలన అది బాగా డైజెస్ట్ అయిపోతుంది. డైజెస్ట్ అయిపోయిన తర్వాత మనకి లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. మనం సాలిడ్గా తీసుకున్నటువంటి ఫుడ్ కాస్త లిక్విడ్ ఫామ్లోకి వస్తుంది. అంటే కైల్ అని చెప్పేసి పిలుస్తాం డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ భాగాన్ని. విచ్ అండర్గోస్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద బ్లడ్ టిష్యూ. అంటే బ్లడ్లోనికి వెళ్ళాలి. ఎలా వెళ్తుంది? మనకి ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ ఉంది కదా, దట్ కెన్ అబ్జార్బ్ దట్. అంటే ఫస్ట్
మనం తీసుకున్నటువంటి ఫుడ్ డైజెషన్ చేసేటటువంటి భాగం, అది రసాగ్ని. అంటే మనకి భోంచేయకపోయామనుకోండి, మన స్టమక్ లోపల సమ్ ఆఫ్ ఫైర్ క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎలాగా HCl అనేటటువంటిది ఉంటుంది కాబట్టి దాని యొక్క ఎఫెక్ట్ వలన మనకి లోపల వేడి అనేటటువంటిది క్రియేట్ అవుతుంది. దాన్ని రసాగ్ని కింద చెప్పుకోవచ్చు. దీనిని సింపుల్గా ప్లాస్మా కింద మెన్షన్ చేశారు. అంటే బ్లడ్ పై భాగంలో ఉండేటటువంటి లేయర్ని ప్లాస్మా అని చెప్పేసి చెప్తూ ఉంటాం కదా, దాని రకంగా చెప్పడం జరిగింది. అంటే లిక్విడ్ అని చెప్పేసి. అంటే ఒకసారి డైజెస్ట్ అయిపోయిన తర్వాత బ్లడ్లోకి ట్రాన్స్ఫర్ అవ్వాలన్నాం కదా, దట్ ఈస్ ద రక్తాగ్ని లేదా బ్లడ్ అంటాం. వెన్ ద రస అండర్గోస్ రిఫైనింగ్ దెన్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ రక్తధాతు. అంటే మన డైజెస్ట్ అయిపోయినటువంటి ఫుడ్ కాస్త బ్లడ్లోనికి అంటే బ్లడ్ కింద కన్వర్టెడ్ అవుతూ ఉంటుంది. ఆ బ్లడ్ కింద కన్వర్టెడ్ అయినటువంటి సిచ్యువేషన్ని రక్తధాతు కింద మనం చెప్తూ ఉంటాం. రక్తధాతు ఈజ్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ నరిష్మెంట్ ఆఫ్ ద బాడీ బై క్యారీయింగ్ micro and macronutrients to the body cells and the tissues of the human body through the circulatory system or blood vessels. Raktadhatu is preserve of life and play major role in gaseous exchange. మనకు బ్లడ్ ఏం చేస్తుంది, మన బాడీ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది, అవునా? అప్ టు బాటమ్, పైనుంచి కింద వరకు కూడా సర్క్యులేషన్ జరుగుతుంది. ఈ సర్క్యులేషన్ జరిగేటప్పుడు అది గ్యాసెస్ని క్యారీ చేస్తూ ఉంటుంది. మనకు రెస్పిరేటరీ ట్రాక్ దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆక్సిజన్ని బాడీలో అన్ని పార్ట్స్కి లాక్కెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేసి మళ్ళీ అక్కడ ఏర్పడినటువంటి కార్బన్ డైఆక్సైడ్ని రిసీవ్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి మళ్ళీ రెస్పిరేటరీ ట్రాక్ దగ్గర సబ్మిట్ చేస్తూ ఉంటుంది. అంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద గ్యాసెస్ పర్పస్ కోసం మనకి బ్లడ్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అంటే మనకు బ్లడ్ లేకపోతే ఏమవుతుంది, ఈచ్ ఎవ్రీ వన్ పార్ట్కి మనకి ఆక్సిజన్ రీచ్ అవ్వదన్నమాట. అంటే దట్ కెన్ ప్లే ద గుడ్ రోల్, అంటే మంచి రోల్ ప్లే చేసేటటువంటిది. అందుకే మనకి బ్లడ్ ఎప్పుడు కూడా వార్మింగ్ ఇన్ కండిషన్లో వేడిగా ఉంటుంది మన బాడీలో ఉన్నప్పుడు. బ్లడ్ కాస్త చల్లబడింది అనుకోండి, మనం చనిపోయినట్టే లెక్క. హ్యూమన్ బాడీస్ లోపల కొన్నిట్లో కోల్డ్ బ్లడెడ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, అది వేరే సంగతి. అంటే మనకి ఇక్కడ ఈ తీసుకున్నటువంటి ఫుడ్ కాస్త బ్లడ్ కింద మారింది. ఆ బ్లడ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్. అంటే దాని లోపల బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఇది కూడా ఫ్లూయిడ్ పార్టే, కానీ మనకి ఫ్లోటింగ్ అవుతున్నటువంటి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అని చెప్పేసి ఉంటాయి కదా, సెల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. అంటే అదొక రకమైనటువంటి లిక్విడ్ టిష్యూ, ఫ్లూయిడ్ టిష్యూ, మనం చదువుకుని ఉన్నాం. మాంసాగ్ని నెక్స్ట్ ఆ ఫ్లూయిడ్గా ఉన్నటువంటిది కాస్త టిష్యూ కింద మారుతుంది. ఇక్కడ ఫ్లూయిడ్ టిష్యూ కాస్త మాంసా రిప్రజెంట్స్ ద మజిల్ దట్ ద ఎంటర్స్ ఇన్ టు ద కాన్స్టిట్యూట్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్గాన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. కండలు అంటారు, కండరాలు అంటారు, మజిల్స్. అంటే మనకి బ్లడ్ ద్వారా కాస్త అంటే డిపాజిషన్ జరుగుతుంది కదా, బ్లడ్ ఎప్పుడు ఇంకా రన్అప్ అవుతూనే ఉంటుంది. మరి ఆ బ్లడ్ కాస్త ఏమవుతుంది, టిష్యూ ఫార్మేషన్కి ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. మాంస అంటే టిష్యూ ఫార్మేషన్ జరుగుతుంది. మాంసధాతు ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రక్తధాతు అండ్ కాన్స్టిట్యూట్ ద కవర్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ బోన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. మీరు చికెను మటన్ బాగా తింటూ ఉంటారు కదా, లెగ్ పీసులు బాగా తింటూ ఉంటారు, KFC లెగ్ పీసెస్. అంటే బోన్ యొక్క పై భాగంలో కండ ఉంటుందా, ఆ ఫ్లెషీ పార్ట్ అనేటటువంటిది బ్లడ్ నుంచి ఏర్పడుతుంది అన్నమాట. అదే ఇక్కడ మీకు చెప్పింది ఏంటి, రక్తధాతుస్ అండ్ కాన్స్టిట్యూట్ ద కవర్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ బోన్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. మన మనిషి యొక్క బోన్ ఉంటుంది కదా, ఆ బోన్ పై భాగంలో కండ పట్టుతుందంటే ఆ కండ ఏర్పడడానికి రక్తం అనేటటువంటిది కారణమవుతూ ఉంటుంది అనమాట. అంటే రక్తం అనేటటువంటిది మనం క్లాట్ చేసామనుకోండి ఒక టిష్యూ లాగా ఏర్పడుతూ ఉంటుంది కదా. నెక్స్ట్ మేధాగ్ని అంటే ఫ్యాట్, కొవ్వు ఏర్పడడం. మేధా టిష్యూ రిప్రజెంట్స్ ద ఎడిపోజ్ టిష్యూ. మన స్కిన్ యొక్క లోయర్ పోర్షన్లో ఉంటుంది, స్కిన్ తర్వాత కింద భాగంలో ఉండేది ఎడిపోజ్ టిష్యూ ఉంటుంది.
దాన్ని మనం ఫ్యాటీ టిష్యూ అంటాం. అంటే మన బాడీలో ఎక్సెస్ ఎనర్జీ అనేది కాస్త ఈ టిష్యూలో స్టోర్ అవుతుంది. వెన్ ద మాంస ధాతు అండర్గోస్ రిఫైనింగ్ దెన్ ఇట్ నోన్ యాజ్ మేద ధాతు. ఇట్ ప్లేస్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ లూబ్రికేషన్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ అండ్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద బ్రెయిన్, nervous tissue and spinal cord. Most importantly, Meda Dhatu is helpful in the maintenance of the internal body temperature. చూసారా, కొవ్వు అంటే కొవ్వు పట్టేసింది అంటాము, కానీ ఇందులో మనకి మంచి కొవ్వు, చెడ్డ కొవ్వు ఉంటుంది, గుడ్ అండ్ బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది. అవునా? అంటే ఎందుకు ఉపయోగపడుతుంది ఈ ఎడిపోస్ టిష్యూ అంటే లూబ్రికేషన్ ఆఫ్ ద బాడీ పార్ట్స్. అంటే మన బాడీ పార్ట్స్కి కవరింగ్ చేయడం ద్వారా శుతిమెత్తడిగా తయారు చేస్తుంది. అందువల్ల బయట నుంచి ప్రెషర్స్ వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి, అంటే దాని మీద ఇంటర్నల్గా ఉండేటటువంటి ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడకుండా కాపాడుతుంది అన్నమాట. చూడండి, మనకి ఏదైనా సర్ఫేస్ రీజియన్ ముట్టుకున్నప్పుడు జిగురు జిగురుగా జారుతూ ఉంటుంది. అంటే యానిమల్స్ కానీ హ్యూమన్ బీయింగ్స్ యొక్క కానీ దెబ్బ తగిలినప్పుడు మీరు దాని యొక్క సర్ఫేస్ రీజియన్ ముట్టుకున్నప్పుడు కాస్త జిగురు జిగురుగా ఉంటుంది. ఎందుకంటే దాని కింద స్కిన్ కింద భాగంలో ఎడిపోస్ టిష్యూ ఉంటుంది కాబట్టి అది ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఉంటుంది, ఇన్నర్ ఆర్గాన్స్కి ఎలాంటి దెబ్బ తగలకుండా. లూబ్రికేషన్ ఆఫ్ ద బాడీ పార్ట్స్ అని చెప్పడం. అలాగే మన బాడీ పార్ట్స్లో ఉన్నటువంటి బ్రెయిన్, అంటే మన బ్రెయిన్ చాలా స్మూత్గా ఉంటుంది, వైట్ అండ్ గ్రే కలర్లో ఉండేటటువంటి ఫ్యాట్ కంటెంటే. అలాగే నర్వస్ టిష్యూస్, నర్వస్ సెల్స్ సంబంధించి, అలాగే స్పైనల్ కార్డ్ చుట్టూ, వెన్నెముకకు సంబంధించి దాని చుట్టూ కూడా మ్యాక్సిమం ఇందులో మనకి ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే దట్ కెన్ ప్రొటెక్టెడ్ ద మేజర్, అంటే స్పైనల్ కార్డ్ వెన్నెముక చాలా అవసరమైనటువంటి ప్రతి ఒక్క నెర్వ్ అక్కడి నుంచే వస్తుంది మనకి. అవునా? బ్రెయిన్, అందులో చిన్న ప్రాబ్లం వచ్చినా మన బాడీలో ఏదో ఒక భాగం పనిచేయకుండా పోతూ ఉంటుంది. అంటే ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ పార్ట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట ఫ్యాట్ కంటెంట్ ఉండి. అలాగే దిస్ ఈజ్ హెల్ప్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద బాడీ టెంపరేచర్. హ్యూమన్ బాడీ యొక్క టెంపరేచరు మనం వింటర్ సీజన్లో ఉన్నా సమ్మర్ సీజన్లో ఉన్నా మన బాడీలో ఉండేటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్ కాస్త ఆ వేడిని తట్టుకుని ఉండడానికి ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఫ్యాట్, మేధాగ్ని అనేటటువంటిది, అంటే కొవ్వు అనేటటువంటిది ఈ విధంగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ లేయరు, ఫిఫ్త్ వన్, అస్థి, అంటే బోన్ ఫార్మేషన్. వెన్ ద మేద ధాతు అండర్గోస్ రిఫైనింగ్ యాజ్ నోన్ యాజ్ అస్థి ధాతు. అంటే ఫ్యాట్ కంటెంట్ కాస్త కొన్ని రోజుల తర్వాత మనకి బోన్ ఫార్మేషన్ చేస్తుంది. అంటే అది మెత్తగా ఉంటుంది, స్ట్రాంగ్. బోన్ అనేటటువంటిది మనకి ఫ్యాట్ వైట్గా ఉంటుంది, బోను వైట్గా ఉంటుంది. అది డిపాజిషన్ జరిగి స్ట్రాంగ్ బోన్ కింద తయారవుతుంది అన్నమాట. ఇట్ ఈస్ మెయిన్లీ కన్సర్న్డ్ విత్ ద బేసిక్ స్ట్రక్చర్ టు ద హ్యూమన్ బాడీ. It includes all the cartilaginous components in the human body. అంటే మన బాడీ ఇలాగ నిలబడి ఉంది అంటే పర్ఫెక్ట్గా దానిలో బోన్సే కారణం. అవునా? అస్థిపంజరం అంటాం, స్కెలిటన్ అంటాం. ఎర్లీ స్టేజ్లో స్మూత్గా ఉంటాయి బోన్స్, రాను స్ట్రాంగ్గా తయారవుతూ ఉంటాయి. అవునా? ఎర్లీ స్టేజ్లో అంటే బేబీ పుట్టినటువంటి బేబీలో చాలా స్మూత్గా ఉంటాయి. తర్వాత అవి కాస్త స్ట్రాంగ్గా తయారవుతూ ఉంటాయి అన్నమాట. కార్టిలేజినస్, చాలా స్మూత్గా ఉండేటటువంటి స్ట్రక్చర్. అది హ్యూమన్ బాడీకి ఒక షేప్ ఇవ్వడానికి ఉపయోగపడేది అస్థి. అంటే మనకి మేధాస్ కాస్త అస్థి ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. తర్వాత మజ్జ అంటే బోన్ మ్యారో, ఇన్సైడ్ ఆఫ్ ద బోన్ లోపల ఉండేటటువంటి టిష్యూ బోన్ మ్యారో అంటాం మనం. వెన్ ద అస్థి ధాతు అండర్గోస్ రిఫైనింగ్ ఈజ్ నోన్ యాజ్ మజ్జ ధాతు. ఇట్ ఈస్ నోన్ యాజ్ మైలాయిడ్ టిష్యూ. మైలాయిడ్ టిష్యూ స్టే విత్ ఇన్ ద బోన్ క్యావిటీ, ఆల్సో ఫౌండ్ ఇన్సైడ్ ద స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్. స్పైనల్ కార్డ్ లోపల ఉంటుంది, బ్రెయిన్ లోపల కూడా ఉండేటటువంటి మైలాయిడ్ టిష్యూ అనేటటువంటిది ఉంటుంది. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీరు మ్యాక్సిమం గోట్ అంటే
మటన్ తింటూ ఉంటారు కదా, అందులో బోన్స్ ఉంటాయి. బోన్స్ని మీరు ఇన్సైడ్ ఆఫ్ ద బోన్ ఒక ట్యూబ్ లాగా ఉంటుంది, దానిలో చాలా ఫ్లెషీగా ఉండేటటువంటి చాలా స్మూత్గా ఉండేటువంటి టిష్యూ ఉంటుంది. దట్ ఈస్ ద బోన్ మ్యారో. ఎప్పుడైనా మీరు చూసుంటే అదే మన బాడీలో కూడా సేమ్ యాజ్ యూజువల్గా అలాగే ఉంటుంది. అంటే అలాగే దానిలాగే స్పైనల్ కార్డ్లో కూడా బ్రెయిన్లో కూడా మనకి ఇలాంటి టిష్యూ ఉంటుందన్నమాట, మైలాయిడ్ టిష్యూ అని చెప్పేసి. నెక్స్ట్ శుక్ర. దిస్ ఇస్ ద రిప్రొడక్టివ్ ఫ్లూయిడ్. మెన్స్లో అయితే సెమైన్ అని చెప్తాం, ఫీమేల్స్లో ఓవం అని చెప్తాం, శ్రోనిటా అని చెప్పేసి. ఇక్కడ రిప్రొడక్టివ్ అంటే దిస్ ఇస్ ద ఫైనల్ 7 అంటే 7th 7th మనం ఏమంటాం 7వ ధాతు అనమాట. సప్తధాతుస్ అన్నాం కదా, 7వది. శుక్ర ఈజ్ ద చీఫ్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద రిప్రొడక్టివ్ కెపాసిటీ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. ఇన్ ఫ్యాక్ట్ శుక్ర ధాతు ఈజ్ మోస్ట్ రిఫైన్డ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీడింగ్ ధాతుస్. అన్నీ కాస్త ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఏర్పడినటువంటి ధాతు. ఇన్ మేల్స్ ఈజ్ నోన్ యాజ్ శుక్ర, ఇన్ ఫీమేల్స్ ఈజ్ నోన్ యాజ్ శ్రోనిటా. అంటే మేల్స్లోనేమో శుక్ర అంటే స్పర్మ్ అంటాము, ఫీమేల్స్లో ఓవం శ్రోనిటా అని పిలుస్తాం అన్నమాట. When all dhatus undergoes refining, then it is known as ujas. It is also known as mahadhatu. అంటే ఫెర్టిలైజేషన్ పర్పస్ కోసం జరిగేటటువంటిది ఇది. శుక్ర అండ్ శ్రోనిటా ఫ్యూజ్ అవ్వడం ద్వారా మళ్ళీ మనకేమవుతుంది, న్యూ యంగర్ వన్ బేబీ ఫార్మేషన్ జరగడానికి చాయిస్ ఉంటుంది. అవునా? అదే మొత్తం అంతా కలిపి మహాధాతు అని చెప్పేసి పిలుస్తాం అనమాట. 7 అంటే 7 ధాతుస్ అన్నీ కూడా రిఫ్రెష్ అయ్యడం తర్వాత పర్ఫెక్ట్గా ఏర్పడితే ఉజాస్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే దట్ కెన్ రెడీ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ న్యూ యంగర్ వన్ అనేది చాయిస్ ఉంటుందన్నమాట, ఓజాస్ అని చెప్పేసి. దిస్ ఈజ్ ద 7 ధాతుస్, సప్తధాతుస్. అంటే ఆయుర్వేదం లోపల ఈ 7 ధాతుస్ ఏంటంటే ప్లాస్మా అంటే రసాగ్ని, రక్తాగ్ని అంటే బ్లడ్, మాంసాగ్ని అంటే చూడండి ఇవి 1 by 1 కవర్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ బయటకు వస్తుంది. బ్లడ్ క్లాట్ అవుతే పైన లిక్విడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ లిక్విడ్ లాంటిది అంటే అవుటర్ టు ఇన్నర్ లేయర్ 7 ధాతుస్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. ప్లాస్మా మనకు బ్లడ్ క్లాట్ అయినప్పుడు పైన ప్లాస్మా లిక్విడ్ లేయర్ వస్తుంది, దాని కింద బ్లడ్ ఉంటుంది, దాని కిందకు వస్తే టిష్యూ ఉంటుంది, టిష్యూ కిందకి వెళ్తే ఫ్యాట్ వస్తుంది, ఫ్యాట్ ఇంకా లోపలికి వెళ్తే బోన్ వస్తుంది, బోన్ సైడ్ ఇన్సైడ్ బోన్ మ్యారో ఉంటుంది. ఇలాగ 1 by 1 ఒక దాంట్లో ఒకటి ఫోల్డ్ అయ్యి మొత్తానికి బాడీ స్ట్రక్చర్ ఫార్మేషన్ చేయడానికి ఈ 7 ధాతుస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అన్నమాట. ఈ 7 ధాతుస్ గురించి అంటే ఈ 7 ధాతుస్ లోపల ఎనీ ప్రాబ్లం ఏదైనా ఇంబ్యాలెన్స్ వచ్చినట్లయితే దట్ కెన్ క్రియేటెడ్ ద డిసీజ్. ఇంబ్యాలెన్స్ అనేటటువంటిది ఏర్పడడం ద్వారా మనకి డిసీజ్ వస్తుంది. అప్పుడు ఆ డిసీజ్ని ఐడెంటిఫై చేయాలన్నమాట, అంటే ఏ ధాతు లోపంలో వచ్చింది అని చెప్పేసి. ఇది సప్తధాతుకు సంబంధించి. ఇంకా రిమైనింగ్ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, పంచభూతాస్, త్రిదోషాస్. వాటిని ఐడెంటిఫై చేసేటటువంటి డిసీజ్ అంటే డిసీజ్ ఐడెంటిఫికేషన్ క్యారెక్టర్స్, ట్రీట్మెంటు, ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సప్తధాతుస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు కొంచెం జాగ్రత్తగా అంటే ఇది కొంచెం హ్యూమన్ బాడీకి రిలేటెడ్ కాబట్టి, అంటే మనం మెడిసినల్ ప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ప్లాంట్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతాయంటే ముందు హ్యూమన్ బాడీ తెలియాలి. హ్యూమన్ బాడీలో ఉండేటటువంటి ఈ స్ట్రక్చర్స్ గురించి డిస్కషన్ అన్నమాట. అంటే వీటిని బేస్ చేసుకుని మన వాళ్ళు ట్రీట్మెంట్ చేసేవారు. అంటే మన బాడీ అనాటమీని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ చేసేవారు అనమాట, ఏ మొక్క వాడాలి అనేటటువంటిది మన ఓల్డెన్ సిస్టమ్ లోపల. ఇప్పుడులా కాదు. అందువల్ల ఇంటర్నల్ బాడీ స్ట్రక్చర్ గురించి డిస్కషన్ అన్నమాట. వాళ్ళు ఈ 3 కాన్సెప్టే ఎక్కడ చెప్పినా మీరు ఏ మెడిసినల్ సిస్టంలో ఆలోచించినా మనకు ఉన్నటువంటి ఈ 3 సిస్టమ్స్ లోపల కూడా సప్తధాతుస్, పంచభూతాస్, త్రిదోషాస్ ఈ 3 కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద సప్తధాతుస్ ఇన్ ఆయుర్వేదం.